విద్యాసాగర్ గారు ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దామండి. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు ఈడీ విచారణలో ఏం తేలనుంది? మీ కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఈడీ విచారణ ఈ రోజు జరిగేది అనేది కొత్త కాదు. అంటే ఇవాళ ఫస్ట్ టైం కదండి. మొన్న ఏసీబీ విచారణ అయింది, ఈడీ విచారణ మాత్రం ఇవాళే ఫస్ట్ కదా. ఈడీ విచారణ అనేది ఇసోటి కేసులు కొత్త కాదు మేడం. ఎవరైతే ప్రతిపక్షాలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ, అంటే బీజేపీ ఎందుకు అంటుందంటే రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, వారు ఈడీ ఏసీబీ ఏదో ఒక కేసుల కేటీఆర్ గారు ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఆదాయం దృష్టి ఓర్వలేక ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఏమి లేకుండా రాగానే 1,00,000 కోట్లు బట్టి కట్టిన కాళేశ్వరం కుంభకోణం జరిగిందన్నారు. అన్ని కుంభకోణాలు అంటూ ఎందులో ఏది తెలుస్తలేదు. కాబట్టి ఏం చేయాలి? ఓకే, ఎలక్షన్ల ముందు ఈ ఫార్ములా ఈ కేసు అనేది ఈ రేసుకు సంబంధించి తొందర జరిగింది. ఇందులో సగంలో ఆగిపోయిన పని ఉంది. అయితే దీంట్లో అవినీతి జరిగిందనే చెప్పాలని అలా ఉద్దేశం. అంతేగాని ఇక్కడి నుంచి అమౌంట్ పంపిన అమౌంట్ వాళ్ళకు వచ్చిందని వాళ్ళు క్లియర్గా ఒప్పుకుంటారు. ఇక్కడ అమౌంట్ క్లియర్ ఉంది, అది అవినీతి రూపాయి అవినీతి జరిగింది లేదు. కానీ ఓన్లీ దురుద్దేశంతో ఎట్లాగానైనా బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ రూపంలో రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతుంది. ఎలాగనైనా వీళ్ళను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఆడిన కుట్ర ఇది. ఎందుకంటే పొంగులేటి గారు లీకులు ఇస్తారు, పొంగులేటి గారు బీజేపీ వాళ్ళతో కూర్చొని మాట్లాడతారు, తర్వాత ఈడీ అంటారు, ఏసీబీ అంటారు, రకరకాల కేసులతోటి కేటీఆర్ చుట్టూ ఏదో ఒకటి చేయాలని ఒక దురుద్దేశం తప్ప ఇందులో అవినీతి అనేది లేదు. వాళ్ళు ఒకవేళ కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కానీ కేటీఆర్ గారు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు. వారికి ప్రజలు స్వాగతం పలుకుతారు. మళ్ళీ వచ్చే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని వీరు ఎట్టి పరిస్థితులు ఆపలేరు. అంటే విద్యాసాగర్ గారు మీరన్నట్టు ఎటువంటి అవినీతి జరగలేదు, వీళ్ళు బలవంతంగా కేసులు పెట్టారు అనుకుందాం. మరి అలాంటప్పుడు అంటే ఒక మినిస్టర్గా ఉన్న టైంలో, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమించి నిధులు బదలాయించడం అన్నది ఎంతవరకు కరెక్ట్? మినిమం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవా ఒక మినిస్టర్కు? అంటే ఎందుకని ఇలాంటి పనులు చేశారు? మీరన్నట్టు ఆయన తినకపోవచ్చు, ఆయన అవినీతికి పాల్పడి ఉండకపోవచ్చు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని ఒక మినిస్టర్గా ఉండి ఆ మాత్రం తెలీదా? అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పారు, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్కి చెప్పారు. అంటే అంటే వాళ్ళని కూడా ఈయన ఫోర్స్ చేసినట్టు కనిపిస్తోంది. వాళ్ళు కూడా ఏసీబీ విచారణలో అదే చెప్పారు. అంటే కేటీఆర్ఏ మాకు చెప్పారు, అందుకే మేము చేసాము, నిబంధనలను ఉల్లంఘించామని క్లియర్ కట్గా చెప్పినట్టు తెలుస్తోంది మనకు. అది అవాస్తవం మేడం. మీడియా అనేది నీకు ఏసీబీ వాళ్ళు ఏం చెప్పలేదు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. అందుకనే ఇంతకుముందు కేటీఆర్ గారిని పిలిచినప్పుడు కూడా పక్కన లాయర్ తీసుకొని పోయింది, రామచంద్రరావు సార్ లాయర్ తీసుకొని పోయింది. ఎందుకంటే అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి. అదే ఏసీబీ వాళ్ళు ఇలా తప్పులు చేస్తారనే తప్పు జరిగేది ఒకటి, వాళ్ళు బయటకు చెప్పేది ఒకటనే కేటీఆర్ గారు రామచంద్రరావు లాయర్ తీసుకొని పోయిండు. ఆడ జరగలేదు. ఆ అరవింద్ గారు కానీ బిఎన్ రెడ్డి గారు కానీ వాళ్ళు చెప్పే వర్షన్ వేరుంటుంది, వీళ్ళు బయటికి లీక్ చేసే వర్షన్ వేరుంటుంది. వాళ్ళని భయపెట్టవచ్చు, బెదిరియచ్చు, కానీ ఆడ తప్పు జరగలేదు. ముమ్మాటికి రూపాయి కూడా ఆడ అవినీతి జరగలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే క్లియర్గా ఆడ కేటీఆర్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఆడ రూపాయి అనేది ఖర్చు పెడితే అక్కడికి వెళ్ళింది, ఆడ రూపాయి అవినీతి జరగలేదు. ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా అప్లై చేసిర్రు, ఎలక్షన్లు వచ్చి ఆలోపు ఇంకా ప్రాసెస్ కొంత జరిగేది ఉన్నది. ఈ లోపు ఎలక్షన్లు వచ్చి ప్రభుత్వం మారింది. వచ్చిన ప్రభుత్వం ఆ ప్రాసెస్ చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న ఈ ఫార్ములా ఈ కేసు తోటి వచ్చే ఆ పేరును తట్టుకోలేక ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ కొంచెం పని కంప్లీట్ చేయకుండా కావాల్సి దాన్ని వాయిదా పద్ధతిలో దాన్ని పక్కన పెట్టి ఆ పర్మిషన్ తీసుకోలేదు అనేది అబద్ధం చెప్తురండి.
వారు ఎలక్షన్ల ముందు అప్లై చేసిర్రు, ఆ పర్మిషన్ కొరకు వెయిట్ చేసిర్రు, ఆ రోజు నోటిఫికేషన్ వచ్చింది. సరే, మరి తర్వాత అలాంటప్పుడు సబ్మిట్ అన్ని అప్లై చేశారు. చేశారు, ఏమీ కేసు లేదు అన్నప్పుడు ఏసీబీ కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు కోర్టు దగ్గర నుంచి, నిన్న సుప్రీం కోర్టు కూడా ఈ పిటిషన్ మేము హైకోర్టు విషయంలో మేము జోక్యం చేసుకోమని క్వాష్ చేయలేము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు కదా. మనకి ఇది కనిపిస్తోంది కదా క్లియర్గా. అంటే కోర్టులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అంటే కేటీఆర్ను అన్ని రకాలుగా నిర్బంధించినట్లు కనిపించట్లేదా? లేదండి, అది ముమ్మాటికి అవాస్తవం. సుప్రీం కోర్టు అనేది వీళ్ళు పిటిషన్ వేసిన స్పాష్ పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కోర్టు హైకోర్టులో ఉన్నది, సరే ఏం జరుగుతుంది అనేది అక్కడ చూస్తాం తప్ప ఇప్పుడు దీని మీద స్వీకరించలేము అని చెప్పింది తప్ప అది వాళ్ళు తిరస్కరించలేదు. వాళ్ళు ఇదే నేను చెప్పేది. ఈ మీడియా కొంత మీడియా లీకులు ఇస్తూ దీన్ని తప్పులో పట్టిస్తుంది. సుప్రీం కోర్టులో ఆ వాట్ పిటిషన్ అనేది వాళ్ళు స్వీకరించడానికి హైకోర్టులో జరుగుతున్నది కదా, దాని తర్వాత ఏంటనే చూద్దామన్న తప్ప వాళ్ళు వారు తిరస్కరించలేదు. ఇదే తప్పు జరిగేది ఇక్కడే. మేము చెప్పేది కూడా అదే, ఆడ స్వీకరించలేదు అనేది తప్పు. తర్వాత హైకోర్టులో జరుగుతుంది కాబట్టి దాన్ని తర్వాత చేద్దామనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది తప్ప ఆడ తిరస్కరించలేదు.